ఆనందపురం అనే ఊరిలో జయ మరియు భాగ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జయ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మరియు భాగ్య వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. ఒకరోజు జయ వాళ్ళ పెరట్లో బట్టలు ఉతుకుతూ ఉండేది. అదే సమయంలో భాగ్య బట్టలు ఆరేయడానికి వచ్చింది. జయ బట్టలను చేతులతో ఉతకడం చూసి భాగ్య, ఏమే జయా, ఇంకా ఎన్నాళ్ళంటూ బట్టలు చేతులతో ఉతుకుతావు? మీ ఆయనకు చెప్పి వాషింగ్ మిషన్ కొనిపెట్టుకోవచ్చు కదా. వాషింగ్ మిషన్నా? ఎందుకు? ఎంతైనా మన చేతులతో వచ్చినంత శుభ్రత మిషన్లో రాదు కదా. అలా కాదే జయ, వయసయ్యే కొద్ది మనలో శక్తి కూడా తగ్గుతూ వస్తుంది కదా, అందుకే చెబుతున్నా. నాకేంటమ్మా, బానే ఉన్నా. ఆ పరిస్థితికొచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకేంటి మరి? ఏదేమైనా ఈ చీరలో భలే ఉన్నావు భాగ్య. అవునా? మా ఆయన అనివర్సరీకి కొనిచ్చాడు. 15,000 తెలుసా? అవునా? చాలా సంతోషమే భాగ్య. అని ఇద్దరూ ముచ్చట్లు పెడుతుండగా కొంచెం దూరం నుండి వీళ్ళిద్దరినీ గమనిస్తోంది మన సూర్యకాంతం. అదే కాంతం ఏ గొడవ పడకుండా ఇంత సంతోషంగా ఉండడం చూసి తనకు పని పడిందనుకుని అక్కడికి వచ్చి చేరింది. ఏందంట్రా, కొంచెం నాకు కూడా చెప్పండి. ఇద్దరు తెగ నవ్వేసుకుంటున్నారు. అమ్మో, ఈ ముసలిది వచ్చేసింది, కొంచెం హుషారుగా ఉండాలి, లేకపోతే మనిద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేస్తుంది అని కళ్లతో సైగలు చేసుకున్నారు ఇద్దరూ. అదేమంటారా, నేను ఎంత మాట్లాడినా కొంచెం కూడా మాట్లాడరే. పైగా నాకు తెలియకుండా కళ్లతో సైగలు చేసుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు జయ, అబ్బా, ఈవిడితో మాట్లాడినా కష్టమే, మాట్లాడకపోయినా కష్టమే అని మనసులో అనుకుంటూ, అబ్బే అలా ఏం కాదు కాంతమ్మా, ఏదో మాట్లాడుకుంటున్నామంతే. ఇంతలో భాగ్య, ఇదిగో, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసా, వెళ్ళి చూసొస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదే మంచి సమయం అనుకుని కాంతం, చూసావే జయ, దాని దగ్గర వాషింగ్ మెషిన్ ఉందని ఎన్నేసి మాటలంటుందో. మాటలా? లేదే, అలాంటివేమీ అనలేదే. అయ్యో పిచ్చి మొద్ద, నీకంత తెలివితేటలుంటే నువ్విలా ఎందుకుండేదానివి? అవునా? నాకన్నీ తెలివితేటలు లేవా? ఏమనిందబ్బా? అని మనసులో ఆలోచిస్తుండగా, ఎక్కువ ఆలోచించకు, నీకర్థం కాదు. అప్పట్నుండి నేను వింటూనే ఉన్నా. నేను చెబుతాను విను. సరే చెప్పు. మొదట నిన్ను వాషింగ్ మిషన్ కొనమందా? అవును. దానికర్థమేంటి? తన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, మీ ఇంట్లో లేదనేగా. అవును, అది నిజమేగా. అయ్యో పిచ్చి మొద్ద, తనకు కొనే స్తోమత ఉంది, నీకు లేదని వెటకరంగా చెప్పకనే చెప్తోంది. అన్న వెంటనే జయ కొంచెం ఆలోచనలో పడింది. ఇంకో మాట, వయసయ్యా కొద్దీ శక్తి ఉండదు అని అనిందా? అవును. అంటే దానికర్థం తను ఇంకా 16 పిల్ల, నువ్వు తనకి తల్లిలా కనిపిస్తావు అని అర్థం. అవునా? అంత మాటనిందా? అయితే ఉండు, పొయ్యి మీద అన్నం పెట్ట, చూసొచ్చి దాని పని పడతా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలో భాగ్యం బయటికి వచ్చింది. జయా, జయా, ఎక్కడికి వెళ్ళావు? సిగ్గు లేకుంటే సరి, మనుషులకి మళ్ళీ జయా జయా అంటూ డబ్బుంటే సరిపోదు, కొంచెం పరిజ్ఞానం కూడా ఉండాలి అని అనడంతో భాగ్య, ఏంది కాంతమ్మా, ఏదో మాట్లాడుతున్నావు? జయా ఏమైనా అందా? ఓనమ్మా అనింది. అన్నది నా మీద కాదు, నీ మీద. నా మీద ఏమనింది? డబ్బుందని పొగరట. మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటే ఏంటి, అది కొనటానికి వాళ్ళాయన ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు నాకేమీ తెలియనట్టు నాటకాలాడుతోంది అని అనిందమ్మా. అంత మాట అనిందా? అవునే అమ్మా, పైగా నీ వంటి నిండా పుట్టెడు రోగాలంట, అందుకే తెచ్చారటగా వాషింగ్ మెషిన్ని.
సొంత చెల్లెలా చూసుకుంటుంటే ఇన్నేసి మాటలందా. బయటికి రాని ఈరోజు ఎవ్వరికి ఎన్ని రోగాలున్నాయో తేల్చేస్తా. ఇవన్నీ నాకెందుకులే అమ్మా. పైగా ఏమైనా అంటే మళ్ళీ నేను ఫిట్టింగ్ పెట్టాలనుకుంటారు. నేను చెప్పేవన్నీ నిజాలే. మీరేమైనా చేసుకోండి, కానీ నా పేరు మాత్రం రానివ్వకండి అనంది. భాగ్యం జయ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంతలో జయ మూతి ముడుచుకుంటూ వచ్చి బట్టలుతకడానికి కూర్చుంది. అప్పుడు భాగ్య, ఏమీ జయా, కాంతమ్మ చెప్పింది నిజమేనా? అవును, కాంతమ్మ చెప్పింది నిజం. నువ్వు నాకన్నా మాటలు కూడా నిజం. ఏం కాదా? నేనేమన్నా? వాషింగ్ మిషన్స్ తీసుకోమన్నావుగా. నా ఒంట్లో శక్తి లేదన్నావుగా. నేనలా అనలేదే. పోనీ అది వదిలే. నా ఒంట్లో రోగాల వల్ల వాషింగ్ మిషన్ నేను తీసుకున్నానా? ఏమో, ఎవరికి తెలుసు. ఉండాయేమో, అందుకే తీసుకున్నావేమో. అని ఒకరికొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేసుకున్నారు. ఇదంతా చూసిన కాంతం, అబ్బా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. లేకుంటే పకపక నవ్వుకుంటూ మాట్లాడుకుంటారా? ఇరుగు పొరుగు వాళ్ళన్నాక ఆ మాత్రం గొడవలు పడకపోతే ఎలా? ఏమండి, నిజమేగా నేను చెప్పేది? నేను కేసింది కరెక్ట్ అయితే కమెంట్ బాక్స్లో కరెక్ట్ అని రాయండి, లేదా తప్పని రాయండి. వెళ్లే ముందు ఒక మాట, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యకపోయినా, వీడియోకి లైక్ కొట్టకపోయినా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యకపోయినా, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు మీ పొరుగు వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టేస్తా. చేస్తారుగా? చేస్తారులే. ఉంటా. బాయ్.